హలో అండి. హాయ్. హాయ్ అండి. ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారి మీద చిన్మయ్య గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు కదా, సో వాటి గురించి ఏం చెప్తారు? ఎందుకో చిన్మయ్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ కరెక్టే అనిపిస్తుంది. బికాజ్ ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ లేనిది ఎక్కడ కూడా లేదు. చిరు సార్ పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో. ఆయనకు బాగా కొన్ని కోట్ల ఉండడం వల్ల మేబీ తనకు తెలియదేమో, బట్ బయట మాత్రం కమిట్మెంట్ లేనిది లేడీస్ కి ఏ ఆఫర్స్ ఇస్తలేరు, ఏ ఛాన్స్ ఇస్తలేరు. మీరు కొన్ని జెన్యున్ గా ఏ త్రూ అంటే లైక్ మ్యూజిక్ ఏమంటారు, సరిగమప, లిటిల్ ఛాంప్ వీళ్ళ త్రూ పోతే జెన్యున్ గా వస్తున్నాయి. ఆ, బయట ఆడిషన్కి వెళ్ళినా, సెలెక్ట్ అయినా, ఏమైనా ఇలాంటివి అయితే కంపల్సరీ సొసైటీలో నడుస్తున్నాయి. చిన్మయ్ గారు చెప్పింది అయితే నాకు ఎక్కడ కూడా రాంగ్ అనిపించలేదు. డెఫినెట్ గా తను చెప్పింది 100% కరెక్ట్. బయట సొసైటీలో ఇలానే జరుగుతుంది కదా. అది అంటే చిరు కూడా తెలుసు, చిరు సార్ కి కూడా తెలుసు. మరి వై ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందో మరి తెలియదు. ఓకే, అయితే ఇప్పుడు చిన్మయ్య గారు ప్రతి దానికి దీనికి ఇట్లా ప్రతి ఒక్కటే ఏది జరిగినా కూడా బయటకు వచ్చి రెస్పాండ్ అవుతున్నారు కదా. సో అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటేనే ఇలా బయటకు రావడం జరుగుతుంది, మిగతా విషయాల మీద ఎందుకు రావట్లేదని చిన్మయ్య గారి మీద నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నాయి. దాని గురించి అదైతే కరెక్టే అండి. వై ఓన్లీ సెలబ్రిటీస్ మీద, ఇలాంటి వాళ్ళ మీద వస్తుంది. అక్కడ 3 అమ్మాయిలు చనిపోయారు, బస్ యాక్సిడెంట్లు, రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, హనీ ట్రాప్ జరిగింది, హెచ్ఐవి ఇన్సిడెంట్ జరిగింది, బస్ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ని గానం జరిగాయి కదా, దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ఓన్లీ ఈ టాపిక్స్ ఎందుకు? అది బయట కమిట్మెంట్స్ అనేది అది కామన్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, బయట జాబ్, వాట్ ఎవర్ అండి, ఎక్కడైనా అది ఉంది. సో దాన్ని మాత్రం చూడండి. సరే చిరు సార్ అన్నది తనకు తెలియక అన్నాడో తెలుసు అన్నాడో వి డోంట్ నో, బట్ తను అన్నాడు మాత్రం అది తెలియక అన్నాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.